ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది నార్సింగి గేదెల జాతర వీడియో. ఈ నార్సింగి వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్లో. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూపిస్తాను. ఈరోజు డేట్ 24వ తారీఖు జనవరి 2025. గేదెలు చూసిన తర్వాత గేదెల ధరలు ఎలా చెప్తున్నారు, ఏ రేట్లలో గేదెలు అమ్ముడైపోయినాయో జాతరలో చూద్దాము. మీకు సైజు మీడియం సైజు, హెవీ సైజు గేదెలు వచ్చాయి. ముర్రా ఉన్నాయి, జాఫరాబాదీ, గ్రేడెడ్ ముర్రా, బన్నీ జాతి గేదెలు ఉన్నాయి. ఇవి జాఫరాబాదీ గేదెలు, హెవీ సైజు ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు. గేదెల ధరలు వచ్చేసి 1,00,000 కానించి 2,20,000, 2,30,000 వరకు కూడా గేదెల ధరలు చెప్తున్నారు. అవి ఇచ్చే పాలు, సైజు, క్వాలిటీ దాని మీద రేట్ అయితే డిపెండ్ అయి ఉంది. ఇది హెవీ సైజ్ జాఫరాబాదీ గేదె. ఇందాక చూసింది సూడి గేదె, దాన్ని మళ్ళీ ఇండివిజువల్గా చూపిస్తాను. చూడొచ్చు గేదె హైట్ కూడా చూసుకోవచ్చు. ఈరోజు జాతరకు వచ్చిన గేదెలలో హైటు ఎత్తున్న గేదె అయితే ఇదే, చాలా హైట్ ఉంది. అయితే ఇది సూడి గేదె, ఇందాక చూసినది మనం ఫస్ట్ చూసినది. అది ఎన్ని నెలల సూడిందో తర్వాత చెప్తాను. నిండు సూడి గేదెలు వచ్చినాయి, పాడి గేదెలు వచ్చినాయి. క్వాలిటీలు చూసుకోవచ్చు. ఇవన్నీ జాఫరాబాదీ గేదెలు. జాతర కాబట్టి ముస్తాబ్ చేసుకుని వచ్చినారు గేదెలను బాగా. ఎంత బ్రదర్ ఈ తాళ్ళు, ఎంత ఇది? ఇదెంత, ఎంత పడుతుంది? అంటే ఫిక్స్ రేట్ చెప్పు, ఫిక్స్డ్ రేట్ చెప్పు. రైతుకి ఎంత పడుతుంది? 800 రూపాయలు పడుతుందా? గేదెల తాళ్ళు, మెల్లేసుకునే గంటలు అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఈ నార్సింగి గేదెల జాతర ప్రతి సంవత్సరము సంక్రాంతి అయిపోయిన తర్వాత శుక్రవారం జరుగుతుంది. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు సేల్కి చెప్తుంటే నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఇది మనం ఇందాక చూసాం కదా, జాఫరాబాదీ హెవీ సైజ్ గేదె. 7 నెలల సుడితో ఉంది. ఇది 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఈరోజు నార్సింగి మార్కెట్కు ఆవులు కూడా వచ్చాయి. ఒక 30 నుంచి 40 ఆవుల దాకా వచ్చి ఉంటాయి. ఒక 20 గిర్రావులు వచ్చాయి, ఒక 20 మిగతా వచ్చాయి, హెచ్ఎఫ్ జెర్సీ ఇట్లా వచ్చాయి. గేదెలు అన్ని మ్యాక్సిమము 2వ ఈత గేదెలు, 3వ ఈత గేదెలే ఎక్కువ వచ్చాయి. ఇంకా ఏవో రేర్గా మాత్రమే వెరైటీ వచ్చినాయి. కానీ మ్యాక్సిమం వచ్చేసి 2nd లాక్టేషన్ బఫెలోస్, 3rd లాక్టేషన్ బఫెలోస్ వచ్చాయి. పాడి దానిలో చెప్తున్నాను నేను. పాలిచ్చే గేదెలు, నిండు సూడి గేదెలు, ఈ 2 దానిలలో మాత్రం 2వ ఈత గేదెలు, 3వ ఈత గేదెలు ఎక్కువ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇవి పాడి గేదెలు, వాటి ముందర కాప్స్ కూడా ఉన్నాయి. సైజులు కూడా చూసుకోవచ్చు. గేదెలు హర్యానా ముర్రా జాతి గేదెలు కూడా ఉన్నాయి. పచ్చి గేదెలలో వచ్చిన గేదెలలో మ్యాక్సిమం వచ్చేసి ఒక వారము, 10 రోజులు, 15 రోజులు అలా అయిన గేదెలే ఉన్నాయి. ఇక్కడ గిర్రా ఉంది, దాని కాఫ్ కూడా ముందర ఉంది. ఈ 2 గేదెలు కలిపి 4 లక్షలు చెప్తున్నారు, 4 lakhs. గేదె సైజ్ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఒక్కొక్కటి 2 లక్షల ప్రకారం చెప్తున్నారు, 2 lakhs. బేరం అయితే జరుగుతుంది, గేదెల బేరము. ఇవి అమ్ముడైపోతే తర్వాత చెప్తాను ఎంతకు సేల్ అయినాయి అని చెప్పేసి. ఈ గేదె ధర 2,05,000 చెప్తున్నారు, 2,05,000.
గేదె సేల్ అయిపోయింది. ఇది ఎంతకు సేల్ అయిందో అడిగి తెలుసుకుందాము తర్వాత. ఒక్కొక్క గేదె 1,50,000 అమ్ముడైంది. 1,50,000కు. 4 కూడా పాడి గేదెలు. 4 గేదెలు 6 లక్షలకు అమ్ముడైనవి. ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, సైజు కూడా చూడొచ్చు. చూడొచ్చు 4 పాడి గేదెలు. అన్న ఎంత కొన్నారన్నా? అన్న ఎంత కొన్నారన్నా? ప్రస్తుతానికి 6 లక్షల 1,50,000 ఒకటి అంతేనా? ఇట్లా డైరీ అన్న మీది? ఎక్కడన్నా ఏ జిల్లాలో మీది ఉండేది? మెడ్చల్ డిస్ట్రిక్ట్. మెడ్చల్లోనా? చూడొచ్చు అన్నవాళ్ళు వచ్చేసి మెడ్చల్లో ఉంది. ఫామ్ వచ్చేసి 4 గేదెలు తీసుకున్నారు. ఎంతనైనా మీ దగ్గర పాలు రేట్ అంటే లీటర్ ఎంత పడతాయినా? మీ ఎంత పోతాయి? హెరిటేజ్కు ఎంత పడతాయి? హెరిటేజ్లో 60. మొత్తము 4 ఉన్నాయి. అన్ని వాటికి కాప్స్ అయితే ఉన్నాయి. దూడలు చూడొచ్చు. గేదెలు మ్యాక్సిమం 4 గేదెలు ఒకటే సైజు ఉన్నాయి. 2 జాఫరాబాదీ జాతి గేదెలు 4,10,000 అమ్ముడైనవి. 4,10,000కు. అందులో ఇది ఒకటి. దీనికైతే దున్నపోతు దూడ ఉంది. ఇంకొకటి అక్కడ పట్టుకొని వెళ్తున్నారు, అది కూడా చూపిస్తాను. అంటే ఒక్కొక్క గేదె 2,05,000 పడింది వీళ్ళకు. 2,05,000 పడింది ఈచ్ వన్ బఫెల్లో. 2 దానికి కావ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి జాఫరాబాదీ. 2 జాఫరాబాదీ తీసుకున్నారు. ఇందాక చూపించినది ఒకటి, ఇంకొకటి ఇది. 2వ ఈతన్న లేకపోతే 3వ ఈత గేదెలన్నా ఉంటాయనేసి చెప్తున్నారు. 2 జాఫరాబాదీ గేదెలు. జాఫరాబాదీ జాతి గేదెలు ఏంటంటే 3వ ఈత అయినా కానీ 2వ ఈత అయినా 4వ ఈతలైనా అవి ఒకటి రకంగానే కనిపిస్తుంటాయి. అంటే సైజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఈ గేదె కాఫ్ ఇది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది పాడి గేదె 1,40,000కు సేల్ అయింది. 1,40,000కు. దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది, ఆడదూడ. ఇందాక చూసాం కదా ఈ గేదె 2 లక్షల చిల్లర చెప్తున్నారని చెప్పేసి. సేల్ అయితే చెప్తానని కూడా చెప్పాను కదా. అదే ఈ గేదె 1,40,000కు అమ్ముడైంది. 1,40,000కు సేల్ అయింది ఇది గేదె. సైజ్ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇది గేదె. ఈ గేదె 1,51,000కు సేల్ అయింది. 1,51,000కు. పాడి గేదె ఇది. దీని కాఫ్ బ్యాక్ సైడ్ ఉంది, తెస్తున్నారు దాన్ని కూడా. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, గేదె సైజు కూడా చూడొచ్చు. రేట్లు చెప్పడం అయితే బాగానే చెప్తున్నారు, కానీ కొంచెం తగ్గడం కూడా తగ్గిస్తున్నారు. చూడొచ్చు గేదెను. ఒక పాడి గేదె, ఒక నిండుసూడి గేదె 2 కలిపి 2,60,000కు సేల్ అయినాయి. 2,60,000. దీనికేమో దున్నపోతు దూడ ఉంది. అంటే యావరేజ్ మీద 1,30, 1,30 పడ్డాయి. 2,60,000 కాబట్టి 2,60,000. గేదె సైజ్ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. ఇంకా నిండుసూడి గేదె దీని పక్కన ఉంది, అంటే 2 గేదెల పక్కన. ఇది ఒక గేదె పక్కన ఉంది. హైదరాబాద్లో ఎవరికైనా కానీ సరే మన సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు పాడి గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. నేను హైదరాబాద్లో ఎక్కడ లోడ్స్ వస్తున్నాయి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇది నిండుసూడి గేదె. ఇంకా ఈ రోజైనా రేపైనా అంటే 2 రోజులలో ఈయనొచ్చు అనేసి చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.